మనలాంటి మధ్యతరగతి కుటుంబాలలో బడ్జెట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. కుటుంబం సవ్యంగా సాగాలన్నా, ప్రశాంతమైనటువంటి ఆర్థిక జీవనం గడపాలన్నా ఈ బడ్జెట్ అనేది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. జీవితంలో ఎన్ని ప్రణాళికలు ఉన్నప్పటికీ ఆర్థిక ప్రణాళిక సరిగ్గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చాలా ప్రశాంతంగా జీవించగలుగుతాడు. ఆర్థిక ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తమైనటువంటి జీవితం గడిపేటువంటి వాళ్ళకి ఒక సమస్య తర్వాత మరో సమస్య వెంటాడుతూనే ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది మనల్ని అత్యధికంగా ప్రభావితం చేస్తుందన్నమాట. నేను ఏ విధమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నానో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అనవసరమైనటువంటి ప్రలోభాలకి వెళ్ళి విలాసమైనటువంటి వస్తువులపైన ఖర్చు చేయకూడదు. మన దగ్గర ఎంత పిండి ఉంటే అంత రొట్టె చేయడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఉన్న పిండితో పెద్ద చపాతీ చేయడానికి మీరు ప్రయత్నించారనుకోండి, అదేమైపోతుంది, మధ్యలోనే చిరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, నెలకి మనం ఎంత సంపాదించగలుగుతున్నాము, దాంట్లో ఏ మేరకు మన ఖర్చులు అత్యవసరమైనటువంటి ఖర్చులు అని చెప్పి ఖచ్చితంగా ఒక బడ్జెట్ అంటే ప్రణాళికని ఏర్పాటు చేసుకోవాలండి. చాలామంది అనేటువంటి సమాధానం ఏంటంటే, నేనేమన్నా తింటానా తాగుతానా, ఇంటికోసమే కదా ఖర్చు పెట్టేది అంటారు. తినడం తాగడము, కనీసం తిన్నాము తాగాము అన్న తృప్తి అయినా ఉంటుంది. కనీసం డబ్బులు ఏం చేస్తున్నారు అంటే వాడు తాగుతున్నాడు, తిరుగుతున్నాడు అని చెప్పి వృధా చేస్తున్నాడు అని చెప్పడానికైనా ఆస్కారం ఉంటుంది. కానీ మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియకుండా డబ్బు వృధా అయితే మాత్రం నిరంతరం గాడిదలాగా కష్టపడుతూనే ఉంటారు, కానీ చేతిలో మాత్రం డబ్బు ఉండదు. అందుకని ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం అండి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఫంక్షన్స్ పేరుతో ఇంట్లో విలాసమైనటువంటి వస్తువులు ఉండాలి, మేము చూపించుకోవాలని చెప్పి దర్పానికి ఏం చేస్తారంటే అన్ని ఈఎంఐలలో చేసి అన్ని వస్తువులు కొనేస్తారండి. చాలా కష్టం కదా. అదే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఎంత వీలైతే అంత హల్మార్క్తో ఉన్నటువంటి గోల్డ్ కొనండి. గ్రాముల్లో కూడా దొరుకుతున్నాయండి హల్మార్క్తో, అలాంటి గోల్డ్ కొనండి లేదా వెండి కొనండి. కష్టకాలం వచ్చినప్పుడు తిరిగి దానిని రిప్లేస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నా దగ్గర 20,000 చీర ఉందండి, దీన్ని పెట్టుకొని కాస్త 5,000 ఇచ్చినా పర్లేదని చెప్పిన ఎవరైనా పెట్టుకొని డబ్బులు ఇస్తారా చెప్పండి? అది సాధ్యం కాదు కదా. అందుకని మనకి ఏవి నప్పుతాయో అవి చూసుకొని బట్టలు కొనుక్కుందాం. అనవసరమైనటువంటి ఖర్చులలో ఇది కూడా ఒకటి వస్తుందన్నమాట. చూసుకొని ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి కుటుంబంలో కూడా అందరూ పాటించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత మిగులు బడ్జెట్ ఉంది, ఎంత లో బడ్జెట్ ఉంది అంటే ఆస్తులు అప్పులు కూడా మీకు తెలిసి ఉండాలి. నెలవారీగా మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత లో బడ్జెట్లో ఉన్నాము, మన దగ్గర ఎంత మిగులు బడ్జెట్ ఉంది, ఇప్పుడు ఈ నెలలో ఈ చిట్టి పాడితే వచ్చే నెలలో ఏదైనా చిట్టి మనకి ఇంకా బ్యాలెన్స్గా ఉంటుందా, ఎప్పుడు మన చేతిలో ఎంతో కొంత అమౌంట్ నిల్వ ఉండేలాగా చూసుకోవాలి. వచ్చే నెల జీతం పడుతుంది కదా అని ఖర్చు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్స్ ఏర్పడినప్పుడు మళ్ళీ చేతులు చాచాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో డైమండ్స్ పైన అమౌంట్ని స్పెండ్ చేస్తున్నారండి. డైమండ్కి 18 క్యారెట్ గోల్డ్ మాత్రమే వాడతారు, ఇంకా చెప్పాలంటే 14 క్యారెట్ గోల్డ్ కూడా వాడతారన్నమాట. ఈ డైమండ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి డైమండ్స్ పైన పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కానే కాదు. ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా లేదంటే ఇంకెందులోనైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు బ్యాంకులో వెళ్ళి డైమండ్స్ పెడితే ₹1 కూడా ఇవ్వరండి వాళ్ళు. దాన్ని మనం తిరిగి మళ్ళీ డైమండ్ని వేసి గోల్డ్ తీసుకోవాలన్నా దాంట్లో 90%, 85% మాత్రమే మనకి తిరిగి చెల్లింపు ఉంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు డైమండ్స్ జోలికి వెళ్లకుండా హల్మార్క్తో ఉన్నటువంటి బంగారాన్ని మాత్రమే కొనండి. మంచి తిండి, మంచి పళ్ళు, మంచి కూరగాయలు వీటిపైనటువంటి స్పెండ్ చేసేదంతా కూడా ఆస్తిగానే భావించండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు అంటే హాస్పిటల్ ఖర్చులు అన్నీ తగ్గిపోతాయి. ఈ రోజుల్లో హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందండి, బయట మొత్తం మెడికల్ మాఫియా జరుగుతుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే హాస్పిటల్ ఖర్చులు తగ్గాయి అంటే అక్కడ డబ్బు మిగిలినట్టే. జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎంత తగ్గితే అంత డబ్బు మనకి మిగులుతూ ఉంది. అలాగని అనారోగ్యం వెంటాడుతూకున్న పొదుపు పేరుతో ఉండటం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది. అనవసరమైనటువంటి విలాస వస్తువులపైన, విలాసవంతమైనటువంటి బట్టలపైన ఎప్పుడు కూడా మీ డబ్బుని వృధా చేయకండి. ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఉండాలండి. ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలను తెలియజేసేలాగా మనం లోటు బడ్జెట్లో ఉన్నామా, మిగులు బడ్జెట్లో ఉన్నామా అనేది ప్రతి కుటుంబంలో భార్యాభర్తల అవగాహన కలిగి ఉండాలి. అంతేకాకుండా డైమండ్ విషయాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండటం వల్ల కూడా డబ్బు మిగులుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.